విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ 6 ఆగస్టు 2026న నగర పోలీస్ కమిషనర్ మరియు ఎడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ ఆదేశాల మేరకు సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు నేతృత్వంలో సిహెచ్ వాసునాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు గాజువాక పోలీస్ స్టేషన్ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జింక్ గేటు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఒక వ్యక్తి నిత్యావసర వస్తువుల చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని బియ్యం లోడ్తో ఆటో రిక్షా నో. ఏపీ 31 టీటీ 2044-22 21 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ 900 kgs ను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. వాహనంలో ఉన్న బియ్యాన్ని కూడా పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుకోవటమైనది. 293/2026 యుఎస్ 7-1 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఆఫ్ గాజువాక పిఎస్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బియ్యం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ, రవాణా లేదా మళ్లింపుకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయవలసిందిగా కోరడమైనది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.